హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో పెసరపప్పు చకోడీలు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలకి చాలా ఇష్టం కదా. ఈవినింగ్ స్నాక్స్ కింద లంచ్ బాక్స్లోకి పెట్టచ్చు. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిన్న కప్పుతోటి పెసరపప్పు తీసుకుని నానబెట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక గ్లాసున్నర వాటర్ పోస్తున్నానండి నేను. ఇలా గ్లాసున్నర వాటర్ పోసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఒక చిటికెడంతా పసుపు కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడే కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మనం అవసరమైతే వేసుకోవాలి. నాకైతే సరిపోయింది. దీంట్లోకి నేను పిండి వేస్తున్నానండి. ఇది మైదా. నేను 1.5 గ్లాస్ వాటర్ పోసాను కదా, అలాగే 1.5 గ్లాస్ కూడా పిండి వేస్తున్నానండి. ఇది బాగా కలిసాక మిగతా 1/2 గ్లాస్ వేస్తాను. ఇప్పుడు ఈ 1/2 గ్లాస్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేవి లేకుండా కలిపేసుకుందాం. ఇప్పుడు మొత్తం పిండి అంతా కలిసిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మనకి లోపల పిండి అంతా కుక్ అవుతుందండి హీట్కి. ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ అంతా తీసేసుకుందాం ఒక జాలీలోకి. ఇప్పుడు పిండి కూడా మనకి వేడి తగ్గిందండి కొంచెం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ పిండిని అంతా మనం చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలండి మొత్తం. ఇలా మొత్తం కలుపుకున్నాక చేతికి కొంచెం మళ్ళీ ఆయిల్ పెట్టి మళ్ళీ కలపాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా పిండి ముద్దలా చేసుకుని పక్కకు పెట్టేసుకుందాం ఆరిపోకుండా. అలాగే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకుంటున్నానండి. మనం చగడులు చేసుకునేసరికి టైం పడుతుంది కాబట్టి. అలాగే పెసరపప్పు కూడా మనం తడి లేకుండా జాలీలో వేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న ఉండల కింద చేసి మనం చగోడీలాగా చేసుకోవాలి. ఇప్పుడు మిగతాది మనకి ఆరిపోకుండా పెట్టుకుందాం మూత పెట్టుకుని. ముందుగా ఒక చిన్న ముద్ద తీసుకుని మనం చగోడీలు రెడీ చేసుకుందామండి. కొంచెం పెసరపప్పు వేసుకొని ఇలా మొత్తం పెసరపప్పు వేసుకుని మనం చగోడీల కింద రెడీ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా అయితే అంత సన్నగా మనం చగోడీలు రెడీ చేసుకోవచ్చు. లావుగా అయితే కొంచెం వేగడం టైం పడుతుంది కాబట్టి బాగా సన్నగా ఉంటేనే మనకి బాగుంటుంది. చూడండి, ఇలా చేసి పెట్టుకోవడమే చగోడీలన్నీని. ఇప్పుడు మిగతావి కూడా మనం ఇలానే మొత్తం చేసి పెట్టుకుందాం. రెడీ అయిపోయినాయండి మొత్తం చగోడీలన్నీ నేను చేసి పెట్టేసుకున్నాను. మనకి ఇలా ముందుగా చేసి పెట్టుకుంటే మనకి వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవడమే. మనకి కొన్ని కొన్ని వేయించుకుంటే బాగా వేగుతాయండి. ఒకసారి అన్నీ వేసేయద్దు. ఒకసారి కలుపుదాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మనకి.
మనకి సెకండ్ ట్రిప్ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉన్నా పర్వాలేదు. ఇవి ఒకసారి పక్కకు తీసేసుకొని మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి కలిపి వేయించుకుందాం. ఇప్పుడు ఇంకొక కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని వేయించేసుకుంటున్నాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద కష్టమే ఉండదు దీంట్లోని. ఎక్కువగా చేసేసుకునే అవసరం లేదండి, కొన్ని కొన్ని చేసుకుంటే మనకి అయిపోయిన వెంటనే మళ్ళీ చేసుకోవచ్చు. మనకి ఎక్కువ రోజులు స్టోర్ పెట్టుకుందామన్నా ఇప్పుడు ఆయిల్ వాసన వస్తాయి కదా, అలా లేకుండా ఎప్పటికప్పుడు మనం చేసుకుని పెట్టుకోవచ్చు. ఇవి కూడా కొంచెం వేగినాయి కదండి, ముందు వేసుకున్నవి కూడా దీంట్లో వేసేసుకొని కలిపి రెండు వేయించుకుంటున్నాను నేను. చూడండి బాగా కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాం. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మనకి మిగిలినవి కూడా వేయించేసుకోవాలి ఇలానే. అవి కూడా వేయించుకున్నాక చూపిస్తానండి మీకు నేను. చూడండి ఇవి కూడా మనకి వేగిపోయినాయి, తీసేసుకుందాం. ఇవి కూడా చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి కదా. అలానే మనకి మిగిలిన పెసరపప్పు ఉంది కదండి, అది ఈ జాలీతో పాటే మనం ఆయిల్లో పెట్టి వేయించుకోవచ్చు. మూందాల కింద పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. నేను అలాగే వేయించేసి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మన చెకోడీలు రెడీ అయిపోయినాయి కదండి, చూద్దాం. ఈ పప్పు చెకోడీలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, శనగపప్పు అయినా వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, టేస్ట్ కూడా అలానే సూపర్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.